వదినమ్మా రండి తల్లి రండి రండి. జగదీశ్వరి డాక్టర్లు ఏమన్నారు? ఏమంటారక్క? అనడానికి ఏముంది? ఎంతకాలం బిడ్డని మోస్తున్న ఆనందం కంటే నేనెక్కడ పోతానో అన్న భయాన్ని ఎక్కువగా మోసింది. ఆ భయం లేదు అని తెలిసి ఆనందంగా ఉన్న టైంలో ఆ భగవంతుడు ఓర్చుకోలేకపోయాడేమో. ఓర్చుకోలేనిది భగవంతుడు. ఇంకా అమ్మా నువ్వు ఊరుకో, అర్థం పర్థం లేకుండా. ఏంటక్క ఇక్కడ లేకంటే ఓర్వలేని వాళ్ళెవరున్నారు? ఒకవేళ నేను చెప్పినా నువ్వు ఓర్చుకోలేవుగా జగదీశ్వరి. అర్థమయ్యేలా చెప్పక్క. ఏమా అక్షర, ఇప్పటికైనా నీ కళ్ళు చల్లబడ్డాయా? అక్క ఇప్పుడు అక్షరం ఏం చేసింది? నేను నీతో మాట్లాడతలే జగదీశ్వరి, నువ్వుండు. నువ్వు చెప్ప అక్షర. నేనేం చేశానని చెప్పాలత్తయ్యా? దాని కడుపు తీయించాలని నువ్వు మొదటి నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నావు, కుదరలేదు. ఇప్పుడు వంటల పోటీ పుణ్యమా అని. అమ్మా నువ్వు కార్తికేయ చెప్పక్క. చెప్పడానికి ఏముంది జగదీశ్వరి, నీకు తెలీదా? మీరంతా చూశారుగా, ప్రేమగా దానికి కలిపి పెట్టడం. నేను కలిపింది ఉప్పత్తయ్యా. ఉప్పో పాపో విషయానికి రంగే ఉంటుంది, దానిలో కలిపి ఉండొచ్చుగా అంటున్నాను. ఇప్పుడు మీ అమ్మ కూడా లేదు, నువ్వు నిజం చెప్పు. ఎటు క్షమించడానికి మీ జగదీశ్వర అత్తయ్య ఉండనే ఉందగా. నిజంగా నాకే పాపం తెలియదు అత్తయ్య. అవునులే, చేసింది తెలుసు గాని అది తప్పని తెలియని పుణ్యాత్మురాలువి. నీకే పాపం తెలీదు. అయ్యిందా అక్క? ఇంకా చెప్పాల్సింది అడగాల్సింది ఏమైనా ఉందా?